హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఫ్యాషన్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నాను కొండవీడు కోట అండి. ఇది వచ్చేసి గుంటూరు డిస్టిక్లో ఉంది. కొండపైకి ఘాట్ రోడ్ ఉందండి. మేము పైకి వచ్చేసాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, ఇలా ఉంటుంది. ఇది డెవలప్మెంట్ అయిన తర్వాతేనండి. ఈ లోపల నుంచి రూట్ మాత్రం అంత బాగోలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఒకటి ఉందండి. అది బాగా డిజైన్ చేశారు. పిల్లలతో వెళ్ళటం వల్ల మేము మొత్తం తిరగలేదండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అట్లా కొండలుగా, ఇట్లా గుహలుగా, కొంచెం పాతకాలం శిల్పాలలాగా అలా ఉంటుంది మొత్తము. ఇక్కడ కొండ దిగుతున్నామండి, ఘాట్ రోడ్డు. నాకైతే కొండ పైన కంటే ఆ కొండవీడు వెళ్ళే దారి బాగా నచ్చిందండి. అస్సలు ఆ నేచరు మనసుకి చాలా హాయిగా అనిపించిందండి. ఎక్కడ చూసినా అరటి తోటలు, కూరగాయ మొక్కలు, పూల చెట్లు చాలా బాగున్నాయండి. తిరిగి వెళ్ళేటప్పుడు సింగ్సాన్పేట అని ఉంటుందండి, కృష్ణుడి గుడి. ఆ గుడి ఇండియాలో ఎక్కడా లేదంటారండి, అలాంటి విగ్రహము అది. ఇంకా ఆ రూట్లోంచి మేము హైవే ఎక్కామండి. ఆ గుడి దగ్గర నుంచి హైవేకి ఉన్న రూట్ ఉంది కదండి, 100% నాది గ్యారంటీ అండి. నేచర్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈసారి వెళ్తే తప్పకుండా అవన్నీ కవర్ చేస్తారండి. ఇది వచ్చేసి ఘాట్ రోడ్ దిగిన తర్వాత కొంచెం దూరం ముందుకు వెళ్ళినాక కూరగాయలు అమ్ముతుంటే కొనుక్కున్నామండి. ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత పూల చెట్లు ఉంటే అక్కడ ఆగాము. మీరు మాత్రం వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ 5-6 కల్లా కొండ దిగేసి కిందకు వచ్చేలాగా మాత్రం ప్లాన్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.